తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతుంది. ఇందులో 52.17 లక్షల మంది ఓటర్ల కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. 260 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 1073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ నేపథ్యంలో బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. మహబూబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో సైతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతుండగా నోట్ల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటుకు 5,000 రూపాయల చొప్పున కట్టలు కట్టి ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమాదేవికి సంబంధించిన ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. ఇది గమనించినటువంటి వ్యక్తి డబ్బులను విసిరేసి అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. సుమారు 1,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వైఖరి పట్ల ఆ వార్డులో పోటీ చేస్తున్నటువంటి ఇతర పార్టీ అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు ఉందనే అహంకారంతో ఇలా విచ్చలవిడిగా నగదు పంచుతూ గెలవాలని చూడడం సరికాదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత రూలింగ్ పార్టీలు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే విషయం, నో కరప్షన్, నో వ్యవస్థ, ఏదున్నా పబ్లిక్ సమస్యలే మనదని. ఇంత అపమానంగా డబ్బున్నదనే మదంతో డబ్బు కట్టలు పట్టుకొని ఇంత అపమానం చేస్తుంటే నేను ఏం చేయాలి? నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యుని. నేను